దసరా ఎందుకు జరుపుకుంటారో తెలుసా? రావణుడు బ్రహ్మవంశంలో జన్మించాడు. ఇంకా అతని రాక్షసుడని ఎందుకు పిలుస్తారు? బంగారు లంకను ఎవరు నిర్మించారు? మరి అది రావణుని వద్దకు ఎలా చేరింది? సీత అపహరణకు అసలు కారణం ఏమిటి? మరి తనను ఎవరూ చంపలేని వరాలను రావణుడు పొందినప్పుడు అతని అంతం ఎలా జరిగింది? రామాయణంలోని ఈ గొప్ప కథలోని అద్భుతమైన సంఘటనను అన్వేషిద్దాం. మేము కథను కొనసాగించే ముందు నాకొక అభ్యర్థనుంది. అందరికీ నమస్కారం. నా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, జై జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. బ్రహ్మ పురాణంలో ఇలా వర్ణించాయి. బ్రహ్మ మానస పుత్రులలో ఒకరు మహర్షి పుల్య. అతని వంశంలో ఒక గొప్ప సన్యాసి జన్మించాడు. అతడే మహర్షి విశ్రవ. మహర్షి విశ్రవుడు మహర్షి భరద్వాజుని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు వైశ్రవణ అనే కుమారుడున్నాడు. ఈ వైశ్రవణుడు తర్వాత కుబేరునిగా ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందాడు. త్రికూట పర్వతానికి పశ్చిమాన విశ్వకర్మ రాక్షసుల కోసం నిర్మించిన బంగారు తొట్టి ఉంది. అది ఇప్పుడు మీ నివాసమవుతుంది. వైశ్రవణుడు లంకను తన రాజ్యంగా చేసుకుని అక్కడ నుండి కోశాధికారి అయ్యాడు. అతను కుబేరుడిగా తన పాలనను స్థాపించాడు. అయితే లంక ఎప్పుడో రాక్షసుల రాజధాని. మాలి, మాల్యవాన్ మరియు సుమాలి అక్కడ పాలించారు. ముగ్గురు అన్నదమ్ములు వరప్రసాదాల వల్ల బలవంతులైన అహంకారం వల్ల దేవతలతో గొడవపడ్డారు. ఒక యుద్ధం జరిగింది మరియు మాలి మాల్యవాళ్లను విష్ణు చంపాడు. సుమాలి పాతాళానికి పారిపోయింది. సుమాలి చాలా సంవత్సరాల తర్వాత ఆకాశంలో కుబేరుణ్ణి చూసినప్పుడు బంగారు లంక, పుష్పక విమానం మరియు కుబేరుణ్ణి తేజస్సు అతని హృదయాన్ని ఉర్రు తొలగించాయి. ఆయన ప్రతిజ్ఞ చేశారు, లంక మళ్లీ రాక్షసుల సొత్తింది. కుమార్తె, మా వంశ భవిష్యత్తు మారవలసిన సమయం ఆసన్నమైంది. మీ వివాహం అయితే అది మహర్షి విశ్రవంతో జరిగితే అటువంటి పుత్రులు మన వంశంలో పుడతారు. వారు అసుర వంశం యొక్క గర్వాన్ని తిరిగి స్థాపించి మన వంశ వైభవాన్ని తిరిగి తెస్తారు. మహర్షి విశ్రవ మరియు రాక్షస వంశ యువరాణ్ణి కైకసి వివాహం చేసుకున్నారు. వారి కలయిక నుండి 10 ముఖాలు మరియు 20 చేతులతో అతీంద్రియ శిశువు జన్మించాడు. ఈ అతీంద్రియ రూపం కారణంగా మహర్షి విశ్రవుడు అతనికి దశగ్రీవుడు అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఈ కలయిక నుండి మరో 3 పిల్లలు జన్మించారు. కుంభకర్ణుడు, అతని శరీరం పర్వతంలాగుంది మరియు అతని బలం లెక్కించలేనిది. విభీషణుడు, అతని మనసు స్వచ్ఛంగా మరియు అతని ముఖంలో దైవికతతో నిండి ఉంది. మరియు శూర్పణఖ, ఆమె కళ్ళు తీవ్రంగా ఉన్నాయి మరియు ఆమె స్వభావంలో ఉగ్రత స్పష్టంగా కనిపించింది. 4 పిల్లలు విశిష్టమైన గుణాలను కలిగి ఉన్నారు. కానీ దశగ్రీవుడికి కాలం చాలా ముఖ్యమైన పాత్రను వ్రాసింది. అతడు తర్వాత ప్రపంచానికి రావణుడు అని పేరు తెచ్చుకున్నాడు. రావణుడు బాల్యం నుండే అసాధారణమైనవాడు, తెలివైనవాడు మరియు జిజ్ఞాసగలవాడు. సమస్త జ్ఞానానికి అధిపతి అవ్వాలనేదే అతని ఆశయం. భ్రష్టవని కుమారుడిగా అతడు వేదాలు, వేదాంగాలు మరియు బ్రహ్మ విద్యలను లోతుగా అభ్యసించాడు. కానీ అతని మనసు సంతృప్తి చెందలేదు. అతను దేవతలను కూడా మించిన అసమానమైన శక్తిని కోరుకున్నాడు. ఇంతలో అతడి సోదరుడు కుంభకర్ణుడు ఆకలితో ఉన్నాడు. జ్ఞానం కోసం కాదు, ఆహారం కోసం. అతని ఆకలి చాలా తీవ్రంగా ఉంది. అది అడవి జంతువులను కూడా తినేస్తుంది. పక్షులను, ఋషుల ఆశ్రమాల్లో ఏది దొరికితే అది మృంగిలేసేది. ఒకరోజు కుబేరుడు తన తండ్రి మహర్షి విశ్రవాని ఆశీర్వాదం పొందడానికి పుష్పక విమానంలో ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమంలో కూర్చున్న కైకసి ఈ దృశ్యాన్ని చూసింది. ఆమె హృదయం వేదనతో నిండిపోయింది. నా కొడుకులు కూడా తెలివైనవారు మరియు నేర్చుకుంటారు, కానీ వారు సాధారణ ఆశ్రమాల్లో పెంచుతున్నారు. మరియు కుబేరుడు, వారి సవతి సోదరుడు, బంగారు లంక మరియు పుష్పక విమానానికి మా యజమాని. ఈ బాధను రావణుడితో పంచుకుంది. ఆమె తల్లి మాటలు రావణుడి గుండెల్లో నిప్పులా మంగి. ఇప్పుడు జ్ఞానం సరిపోదని అతను భావించాడు. అతడికి అధికారం కావాలి. అతను తన మాత కోసం ఏదైనా గొప్పగా చేయాలి. అప్పుడు రావణుడు నిర్జితమైన నిర్ణయం తీసుకున్నాడు. భయంకరమైన తపస్సు చేశాడు. రావణుడు 10,000 సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. ప్రతి 1000 సంవత్సరాల చివరన అతను తన తలలో ఒకదాన్ని నరికి అగ్నికి అర్పించేవాడు. ఈ విధంగా 9,000 సంవత్సరాల పాటు అతను తన 9 తలలను సమర్పించాడు. 10వ తలకైన సమర్పించే సమయం వచ్చినప్పుడు విశ్వమంతా వణికిపోయింది. దేవతలు భయపడ్డారు. ఇంత భయంకరమైన తపస్సును వారు ఇంతకు మునుపు ఎప్పుడూ చూడలేదు. అప్పుడు బ్రహ్మ స్వయంగా ప్రత్యక్షమై రావణునికి వరం ఇచ్చాడు.